ఖమ్మం జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఎఫ్ఎస్ఆర్ స్కూల్లో జరుగుతోంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నుంచి 900 మంది విద్యార్థులు తాము చేసిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. జిల్లాల్లోని వివిధ స్కూళ్ల విద్యార్థులు వాటిని చూడడానికి తరలివస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, పీఎం శ్రీ పాఠశాలలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ టీం తయారు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నడుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఖమ్మం జిల్లా సైన్స్ ఫేర్ ఈరోజు ప్రారంభమైంది. సైన్స్ ఫేర్కి జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి దాదాపు 800 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా విద్యార్థులు ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. సైన్స్ ఫేర్ పిల్లల్లోని సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ ప్రాజెక్ట్స్ను రూపొందించారు. ఈ ప్రాజెక్టులో రోబోటిక్తో పాటు ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ప్రాజెక్ట్ అన్ని కూడా పిల్లలు వాహు అనిపించే విధంగా తయారు చేశారు. వీళ్ళంతా కూడా గవర్నమెంట్ అంటే గ్రామీణ నేపథ్యంలో ఉన్న పిల్లలు ఎక్కువ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చారు. ఆర్గానిక్ ఫార్మింగ్ వీటన్నిటి మీద పిల్లలు చాలా ఎంతో చక్కగా తీసుకొచ్చారు. దీన్ని అంటే మన ఇక్కడ ఎంఈఓ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఏంటి పిల్లలు. మేడం చెప్పండి, ఎన్ని రోజులు ఈ అంటే ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎంతమంది పిల్లలు వచ్చారు? సార్, ఈ ఎస్ఎఫ్ఎస్ బల్లేపల్లి స్కూల్లో ఈ 20, 21 2 రోజులు ఈ సైన్స్ ఫేర్ జరుగుతుంది. ఇందులో భాగంగా వివిధ కన్వీనర్స్ 17 కమిటీలు చేయడం జరిగింది. 17 కమిటీలో కూడా ఒక్కొక్క కమిటీలో 10-15 మంది సభ్యుల ద్వారా ప్రెస్ కమిటీ అని, ఇన్విటేషన్ కమిటీ. అసలు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినాయి, పిల్లలు ఎన్ని సైన్స్ ఫేర్లు తయారు చేసుకొచ్చారు, ఎన్ని ఇన్స్పైర్ తయారు చేసుకొచ్చారు, ఈ ప్రోగ్రాంలో ఏమేమి ఉన్నాయి అసలు? ఇందులో ఒకటి ఇన్స్పైర్ ద్వారా ఒక 100 ప్రాజెక్ట్స్ వచ్చాయి. సైన్స్ ఫేర్ ద్వారా 743 వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ కూడా కలెక్టర్ గారు పెట్టమన్నారు, దానికి ఒక 43 ప్రాజెక్ట్స్ వచ్చాయి. పిల్లలు ఉన్నారు కొంతమంది తయారు చేసిన పిల్లలు, వీళ్ళని అడిగిన మరిన్ని తెలుస్తున్నాం. బాబు, ఏం తయారు చేసావు, నీ ప్రోగ్రామింగ్ ఏంటి? It's a green energy smart city. It contains a lot of various sources of green energy which could also be upcoming in future and also yet are applied in different countries, in foreign countries. So we have that we are not adapting the green energy. That is why we are getting these kind of climate changes and pollution, transition, job losses. Instead of that, if we will adopt these kind of energies. మరికొంతమంది పిల్లలు ఉన్నారు. బాబు, నువ్వు ఏం చేసావు, ఏం ప్రాజెక్ట్ చేసావు, దీనివల్ల ఉపయోగం ఏంటి? ది గ్రీన్ ఎనర్జీ, దీనివల్ల మనకి పొల్యూషన్ ఏమీ కావు. గ్రీన్ ఎనర్జీ చేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్కి పొల్యూషన్ కాకుండా చాలా మంచిగా జీవించవచ్చు. ఇలా చేయడం వల్ల చాలా మందికి మంచిది. మీరేం ప్రాజెక్ట్ తయారు చేశారమ్మా? విండ్ మిల్తో ఎనర్జీ సప్లై చేస్తున్నాం. ఈ విండ్ మిల్ అనేది దీనికి ఎనర్జీ సప్లై చేసి స్టోర్ చేస్తుంది. దీని నుంచి హౌజెస్కి కరెంట్ సప్లై చేస్తుంది. పిల్లలు సోలార్ ప్యానెల్స్ తయారు చేశారు. దానివల్ల ఏ విధంగా ఉపయోగమో తెలుసుకుందాము. మీరు తయారు చేసిన ప్యానెల్స్ వల్ల దేనికి ఉపయోగం, అంటే భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇది భవిష్యత్తులో వంట చేయడానికి ఉపయోగం పడుద్ది. ఇప్పుడు చాలామంది అన్డెవలప్డ్ ఏరియాస్లో చాలామంది చెక్క యూస్ చేస్తున్నారు వంట చేయడానికి. కానీ చెక్క ఇంకా ఫాసిల్ ఫ్యూల్స్ వాడడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఇంకా చాలా గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. షిరిడి వాడడం వల్ల, షిరిడిలో కూడా ఇలాంటి ప్యానెల్స్ చాలా పెద్ద పెద్దగా అరేంజ్ చేసి అక్కడ వాళ్ళందరికీ వండుతున్నారు. ఇక్కడ మేము ఇది వండాము, సేమియా వండాము పొద్దున. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు ఎక్కువ తీసుకొచ్చారు ప్రాజెక్ట్స్. పిల్లలందరూ కూడా అంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలందరూ, స్టాఫ్, సార్లు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చాలా చూడచక్కగా చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్, నాగేశ్వర్, టీవీ5, ఖమ్మంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద నుంచి.